పంజా చిత్ర నిర్మాత నీలిమా తిరుమల శెట్టి నిర్మాణ సారథ్యంలో రూపొందిన తాజా చిత్రం అలియాస్ జానకి. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వెంకట్ రాహుల్ హీరోగా పరిచయమైన ఈ చిత్రం ద్వారా దయాకే దర్శకుడిగా పరిచయమయ్యారు. అనిషా ఆంబ్రోస్, శ్రీరమ్య హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి అలియాస్ జానకి చిత్రం సగటు ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం. జానకిరామ్ అంటే వెంకట్ రాహుల్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో ఉద్యోగి. చిన్నప్పటి నుంచి తన తండ్రి నాగబాబు చెప్పిన మాటలు వింటూ పెరిగిన అతను నీతి, న్యాయమంటూ సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. ఈ క్రమంలో హైదరాబాద్ దాదా మైసా అంటే శత్రువును ఎదుర్కొంటాడు. ఈ సమస్యల కారణంగా అతను ప్రేమించిన చైత్ర అంటే అనిషా ఆంబ్రోస్ను దూరం చేసుకుంటాడు. తాను వెళుతున్న మార్గం సరైనదే కానీ మంచిది కాదని జానకిరామ్కి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ముకుందం అంటే తనికెళ్ల భరణి. ఒక స్టేజ్లో సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన జానకిరామ్ ఆ సమస్యల నుంచి ఎలా బయటపడ్డాడు, మైసాను ఎలా ఎదిరించాడు అనేది చిత్ర కథాంశం. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవడానికి ఉన్నవి కేవలం నాగబాబు, తనికెళ్ల భరణి పాత్రలు మరియు కథ. అనిషా ఆంబ్రోస్, శ్రీరమ్య హీరోయిన్లుగా పర్వాలేదనిపించుకున్నారు. శ్రవణ్ అందించిన సంగీతం కన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. జానకిరామ్ పాత్రలో వెంకట్ రాహుల్ నటన ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో అతడి హావభావాలు ఎబ్బెట్టిగా ఉన్నాయి. మైసా పాత్రలో విలన్ గా నటించిన శత్రు క్యారెక్టరైజేషన్ మరీ మొరటుగా ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ మంచి డెప్త్ ఉన్న కథనాన్ని ఎంచుకున్నారు. అయితే ఆ కథనాన్ని నడిపించిన తీరు మాత్రం అస్సలు బాగోలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో హీరో పాత్ర ప్రవర్తన అర్థం లేకుండా ఉంది. మొత్తానికి మంచి కథకు పట్టులేని కథనం తోడైతే అలియాస్ జానకి చిత్రం. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్స్ 2 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.